మనందరి జీవితంలో ఆనందం కావాలనుకుంటాం. కానీ ఆనందం అంటే ఎవరికీ తెలీదు. విచిత్రం ఏంటంటే, ఆనందం అన్న పదం మనకు తెలుసు అంతే. అలా ఆనందం అంటే ఏంటి? ఆనందం ఎలా కలుగుతుంది? ఎప్పుడు కలుగుతుంది? శాశ్వతంగా ఆనందం ఉంటుందా? తాత్కాలికంగా ఎవరికీ తెలీదు. అయితే ఇది మనకే కాదు, సాధారణ మనుషులకే కాకుండా ఈ హిమాలయాలో ముక్కు మూసుకొని తపస్సు చేసుకుంటారు కదా! ఆ యోగులు, ఆ మహర్షులు వాళ్ళ యొక్క జీవితాశయం ఏంటంటే, శాశ్వత ఆనందం పొందడం ఎలా? అంటే వాళ్ళేంటంటే తపస్సు చేసి భగవంతుడిని చూడగలిగితే, భగవంతుడిని పొందగలిగితే అదే శాశ్వత ఆనందం అంటారు. సరే, మనమందరం సాధారణమైనటువంటి మానవులెవరు అటువంటి ఆనందాన్ని కోరుకోలేము, దాన్ని అందుకోలేము. అయితే ఇక్కడ మన కథ కావాలంటే ఒక యువకుడు ఉన్నాడు. అతను కష్టపడి పైకొచ్చాడు. చాలా చిన్న స్థాయి నుంచి ఒక మాదిరి స్థాయికి వచ్చాడు. అయితే ఇలా కష్టపడుతున్నాడు, యంత్రంలా కష్టపడుతున్నాడు. ఏదో అప్పటికప్పుడు ఏదో నవ్వు మోఖం తెచ్చుకుని జనాల కోసం ఉంటున్నాడు తప్పితే వాడికి ఏం ఆనందం అనేది కలగట్లేదు. ఆనందం అనేది ఒక ఫీలింగ్‌గా, ఒక ఎమోషన్, అది మటుకు కలగట్లేదు. ఆ కుర్రోడికి, ఆ యువకుడికి. ఆ యువకుడికి ఏమి అర్థం కావట్లేదు. ఏంటి మనం ఎక్కడైనా లాక్ అయ్యామా? అసలు ఆనందం అనేది మన జీవితంలో లేదా? అని ఆ యువకుడు నిత్యం అదే ఆలోచన. ఎవడైనా ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళినా అయితే స్థితి అన్నీ గతి ఇందాక మనం అనుకున్నట్టుగా మతి ఇవన్నీ కూడా బాగానే ఉన్నాయి వాడికి. మెంటల్‌గా ఏదైనా డిప్రెషన్‌లో ఉన్నాడు ఇలా అంటాం కదా! దానివల్ల ఆనందం లేదా అనుకోవడానికి కూడా లేదు. సరే, దీన్ని ఆనందం యొక్క మూలాలు ఎక్కడుంటాయో తెలుసుకోవాలనుకుంది. అక్కడి నుంచి ఫ్రెండ్స్ దగ్గరికెళ్ళి, "ఒరేయ్! మీరు ఎప్పుడైనా ఆనందంగా ఉంటారంటే" వాళ్ళు డౌట్‌లో పడేస్తాడు వీడెళ్ళి. అంటే ఆనందం అంటే మాకు పెద్దగా అర్థం కావట్లేదు కానీ ఆనందం పొందుతున్నామో లేదో తెలియట్లేదు. మేము పొందిందే ఆనందం తెలియట్లేదని వాళ్ళు మాట్లాడుతున్నారు. సరే, ఎవరైనా పెద్దవాళ్ళని అడుగుదాం, ఎవరైనా పెద్దలు ఏం చెప్తారా అన్నట్టుగా అనుకున్నాడు ఈ కుర్రాడు. బాగానే ఉంది, స్థితి అయితే బాగుంది, అన్ని రకాలుగా బాగుంది. కాకపోతే ఆనందం అనేది కనుక దాన్ని పట్టేసుకుంటే అక్కడి నుంచి మనం అట్టి పెట్టేసుకోవచ్చు కదా, మనలోనే పెట్టుకోవచ్చు కదా అనే ఉద్దేశం ఆ యువకుడిది అనమాట. మంచి ఆలోచన. ఎవరు కూడా ఈ ఆనందం గురించి ఎవరు పెద్దగా ఆలోచించరు. అది తెలిస్తే కదా, దాని టేస్ట్ తెలిస్తే కదా మన ఆనందం అంటే ఎలా తెలుస్తుంది. సరే, గురువులు పట్టుకుని వెళ్ళడం మొదలెట్టాడు. అలా వెళ్ళిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి, "నమస్కారం అండి, నా పేరు ఇదండి, నేను ఇలా చేసుకున్న పని అంతా బాగానే ఉంది కానండి, అంటే ఆనందం అంటే ఏమిటండి?" అంటే వాళ్ళంతా చెప్తారు. అంటే మనకి ఏదైనా నవ్వు వస్తుందనుకో, ఏదైనా విషయం చూస్తే దాన్ని ఆనందం అనుకోవచ్చని ఒకడు, ఇలా రకరకాలు చెప్తున్నాడు. మన దగ్గర డబ్బులు పుష్కలంగా జేబులో ఉంటే ఆ పూట ప్రశాంతంగా ఉంటుంది కదా అదని ఒకడు. అంటే ఈ కంపేర్ చేసుకుంటే అర్థం కావట్లేదు. మరి దాన్ని నవ్వు వస్తే ఆనందం అంటాడు, దాన్ని నవ్వు వచ్చిందని చెప్తున్నావు కదా, ఎలాగో నవ్వు ఆనందం ఒకటేలా అవుతాయి? నవ్వు ఈజ్ నాట్ ఈక్వల్ టు ఆనందం కదా. మళ్ళీ నవ్వు రాకపోతే ఏడుపు వస్తే ఏంటి? అది దుఃఖం, అది చేసి ఇది బాలే. అలాగా ప్రతిదీ మనకు డబ్బు పుష్కలంగా, సంపదలు పుష్కలంగా, మనం అనుకున్న వస్తువులు పుష్కలంగా, మనం అనుకున్న కార్యక్రమాలన్నీ ఒక రకంగా అయిపోతుంటే అది మంచి అంటే అది మంచి లైఫ్ అవుతుంది కానీ, మంచి జీవితం అవుతుంది కానీ ఆనందం ఎలా అవుతుంది? ఇది మన వాడి ప్రశ్న. సరే, కొన్ని కొన్ని విషయాలకి ఏంటంటే వాళ్ళకి ఇప్పుడు మనమే సరే ఏదైనా ఒక ప్రశ్న ఉత్పన్నమవుతే 10 రకాల సమాధానాలు బయట నుంచి వస్తాయి కానీ, మన మనసుకు నచ్చే సమాధానం వచ్చినప్పుడు కానీ మనం సంతృప్తి పడం. ప్రశాంతంగా ఏంటంటే ఆలోచిస్తే మన మనసుకి ఏదో అది కనెక్ట్ అవ్వాలి. అవతల వాడు చెప్పే సమాధానం చాలా స్కూళ్ళల్లో కూడా మనకు అందరికీ ఎదురవుతుంది. టీచర్ గారిని ఏదో ప్రశ్న అడుగుతాం, మనకు తెలియదు, గుర్తులేదు. ఆయన ఏదో చెప్తాడు. టీచర్ గారిని గౌరవంతో అంటాం కానీ అది మనకు అర్థం కాదు ఆ టైంకి. ఇంకా ఏదో అసంతృప్తి ఉంటుంది, ఏదో ఒక వెలితి ఉంటుంది మాట. అలాగే ఈ ఆనందం అంటే ఎత్తుకునే యువకుడు ఆ రోజు కొంత భాగం ఆనందం అంటే ఏమిటో తెలుసుకుందాం, ఎక్కడ ఉంటుందో తెలుసుకుందాం అనే ఆశ. వాడి వ్యవహారాలు, వాడి వ్యాపారాలని చేసుకుంటూనే కనపడి వాడి పర్లేదు, వీడు కొంచెం తెలివైన వాడు, లేదంటే వీడికి జ్ఞానం ఉందనుకున్న వాళ్ళందరినీ పట్టుకుని, "అయ్యా గురుగారు మాకు చెప్పండి, ఆనందం అంటే ఏంటండి, అలా నాకు ఎవడో చెప్పేవాడు లేడా?" అలా అడుగుతూ వెళుతున్నాడు. వెళ్తుంటే ఒకరోజు ఇలా కాదని చెప్పి చాలా మ్యాక్సిమం అంటే గురువులు, ఈ ప్రవచనాలు చెప్పేవాళ్ళు అందరినీ అడుగుతున్నారు కానీ వాళ్ళేదో సమాధానం చెప్తారు, శాస్త్ర ప్రమాణాలు అంటారు కానీ వీడికి అనుభవపూర్వకంగా అర్థం కావట్లే. అలానే పోనీ వీడేదో అది తెలిస్తే కదా వీడు అనుభవించేది ఆనందమా కాదా అని తెలుస్తుంది, తెలియట్లేదు. సరే, ఒకరోజు ఒక పట్టణం ఏదో బిజినెస్ పని మీద వెళ్తే, ఒక టౌన్ వెళ్తే అక్కడ పలానా చోట ఎక్కడో ఆ గుడిలోనో ఎక్కడో ఆ మఠంలోనో ఒక పెద్దాయన ఉన్నారు, ఓ గురువు గారు ఉన్నారు అని తెలిసింది. ఈయన పని ఏంటి, వీడిది ఒకటిది ఎవడైనా ఉంటే వాడు పట్టుకుని వీడికి వచ్చిన వీడు క్లారిఫై చేసుకో. ఏదైనా అంతే, మనకి ఏదైనా బుద్ధి పుట్టిందంటే, ఒక క్వశ్చన్ మనసులో పుట్టిందంటే దొలిచేస్తూ ఉంటుంది అది. సరే, దాన్ని కనుక్కుందా, అక్కడ ఎవడో గురువు ఉన్నాడు కదా అని చెప్పేసి అక్కడికి వెళ్ళాడు. వెళ్తే ఆయన అందరినీ కూర్చోబెట్టి వాళ్ళ యొక్క మంచిళ్ళు మాట్లాడి కష్ట సుఖాలు చెప్పి వాళ్ళ సమస్యలకు ఏదో పరిష్కార మార్గాలు సూచిస్తున్నాడు ఆ గురువు. వెళ్ళి ఒక నమస్కారం ఉండి అన్నాడు వీడు. ఏంటి బాబు నీ బాధ ఏమిటి, నీకు ఏం కావాలి అని అడిగాడు ఆయన, గురువు అందరినీ అడిగినట్టుగా. అడిగేసరికి అమ్మాయి అతను చూసేసరికి ఏదో ఒక నమ్మకం కలిగింది, ఈయన చెప్పగలడు,
మన ఎప్పటి నుంచో వేధిస్తుంది, కొన్ని ఏళ్ళ బట్టి 2-3 ఏళ్ళ బట్టి ఇదే ప్రశ్నించుకుని తిరుగుతున్నాను ఊరువాడ, ఎవడో చెప్పలేదండి. ఏమండి మరి నాకు వచ్చిన పిచ్చి కూర్చుని అనుకోకండి దయచేసి అంటే, అదేం లేదమ్మా చెప్పు, నాకు తెలిస్తే చెప్తాను అన్నాడు గురువుగారు నవ్వుతూ. ఆయన ఎప్పుడైతే ఈ ప్రశాంతంగా నవ్వుతూ కనబడ్డాడో వీడికి కొంచెం ఆశ కలిగింది మనం చెప్పిన మన హీరోకి. సరే నాయన చెప్పు నాయన, ఎక్కడ ఉంటావు ఏంటని ముందు కొంచెం వాడిని లైన్ చేద్దామని పరిచయ కార్యక్రమంగా అడిగారు గురుగారు. అది పక్క ఊరేనండి, ఇలాగ నేను బిజినెస్ అది చేసుకుంటాను, అంత బాగానే ఉందండి ఇలా పరిస్థితి. అయితే మరి ఇంకేమిటి నాయన నీకేం కావాలి అని అడిగాడు. అయ్యా ఆనందం అంటూ ఉంటాం కదా, చిన్నప్పటి నుంచి ఆనందం 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 అనే పదం వాడతాం కదా, అసలు ఆనందం అంటే ఏంటి, అది ఎలా కలుగుతుంది, నాకు ఏమీ అర్థం కావట్లేదు అన్నాడు. గురువు గారు ఏం చెప్పకుండా, నాయన ఇప్పుడు పట్టణంలో నీకు పొద్దు నుంచి సాయం దాకా పని ఉందా అని అడిగాడు. అవునండి, ఏవో ఇక్కడ కొన్ని సరుకులు కొని తీసుకెళ్ళి మా ఊర్లో అమ్ముతాను, కాబట్టి పని అయితే ఉందండి. మిమ్మల్ని అడిగి ఈ ప్రశ్నకి నాకు సమాధానం వస్తే మనశ్శాంతిగా పడుకుంటాను. కొన్ని సంవత్సరాలు బట్టి ఈ ప్రశ్నకి నాకు ఎక్కడి నుంచి సరైన సమాధానం, నా మనసుకు నచ్చే సమాధానం దొరకట్లేదు. చాలా పెద్ద పెద్ద వాళ్ళు మీలాంటి వాళ్ళు కలిశారు, మీరు చెప్పి పుణ్యం కట్టుకోండి అన్నాడు. ఆయన నవ్వాడు. నవ్వి ఆయన ఏం సంబంధం లేకుండా అన్నట్టుగా ఇప్పుడు ఈ ప్రశ్న అడిగిన ఈ యువకుడితో నీ చెప్పుల సైజ్ ఎంత అన్నాడు. గురువులు అలాగే ప్రవర్తించుంటారు, మనం అడిగేది ఒకటైతే వాళ్ళు ఎక్కడికో తీసుకెళ్తారు. మనకు అక్కర్లేని ప్రశ్నగా అనిపిస్తుంది అన్నమాట. నీ చెప్పుల సైజు అంటే వీడికి అర్థం కాలే. నేను ఆనందం అంటే ఏంటి అడుగుతాడు, చెప్పుల సైజు అడుగుతాడు, ఇంకేం సైజు అడుగుతాడు ఈయన అని చెప్పేసి, అలా కదండి అంటే, కదమ్మా నీ చెప్పులు వేసుకున్నావు కదా, చెప్పుల సైజు ఎంత అన్నాడు. ప్రతిరోజు వేసుకుని వస్తావు కాబట్టి నా చెప్పుల సైజు 8 అండి అన్నాడు. సంతోషం నాయన అన్నాడు. అందులో సంతోషం ఏముంటుంది దానికి. అయితే ఒక పని చేయి, నువ్వు వీళ్ళ పనులు ఉన్నాయి కదా చూసేసుకుని సాయంత్రం వద్దుగా దానికి, అయితే నేను చెప్పిన ఒక పని చేయి నా కోసం అన్నాడు. ఏంటండి అన్నాడు. 8 నెంబర్ చెప్పులు ఇక్కడ పెట్టేసి మార్కెట్లోకి ఎదురుకుండా షాపులోకి వెళ్ళి 7వ నెంబర్ చెప్పులు కొనుక్కో అన్నాడు. సరేనండి, ఎందుకు చెప్తున్నాడు, ఆయన దగ్గరికి వెళ్ళాడు, ఆయన దగ్గరికి వెళ్ళాక ఆయన మాట వినాలి కదా. సరే ఇక్కడ పెట్టే కొన్ని తీసుకురా నాకు చూపించు అన్నాడు. మళ్ళీ అయ్యి బాబు ఇందులో ఏదైనా మ్యాజిక్ చూపిస్తాడు ఏమైనా, లేదా అన్ని మాయమంత్రాలు ఉంటాయి కదా అనుకుని ఎక్కడ ఎదురుకుండా ఎక్కడ కొంచెం దూరం వెళ్ళి చెప్పులు కొనుక్కుని 7వ నెంబరు, ఇతనికి సైజు 8, 7వ నెంబర్ సైజు చెప్పులు కొనుక్కుని తెచ్చాడు. ఇది ఈ 2 ఏళ్ళు మనసులో దొలిచేస్తున్నట్టు సమస్య పరిష్కారం వస్తుందని చిన్న ఆశ కదా. 7వ నెంబర్ చెప్పులు కొనుక్కొచ్చాడు. ఆ 7వ నెంబర్ చెప్పులు కొనుక్కొచ్చి గురువుగారికి, ఇదే నేను చెప్పింది కరెక్ట్గా ఇదే, ఈ 7వ నెంబర్ చెప్పులు ఇప్పుడు వేసుకో అన్నాడు. వేసుకున్నాడు. అది వీడికి 8 సైజు అయితే 7 ఏం పడుతుంది, కొంచెం ఇబ్బందిగానే ఉంది. సరే వేసుకున్నానండి అన్నాడు. పడతాయి కొంచెం లోపలికి వెళ్తాయి కదా అంటే, వేసుకున్నంటే నువ్వు పని చేయి, నీకు ఈ టౌన్లో నీకు అంత పనులు ఉన్నాయంటావు కదా, ఈ 8 నెంబర్ చెప్పులు ఇక్కడ ఏమవు, నీకు అసలు చెప్పులు ఇక్కడ పక్కన పడే, సాయంత్రం దాకా ఈ చెప్పులు వేసుకుని ఈ పనులన్నీ చూసుకుని నువ్వు సాయంత్రం అయిపోయిన తర్వాత నీకు ఇక్కడికి రా, నేను ఇక్కడే ఉంటాను, సాయంత్రం 6 అవుతుంది కదా రా, మధ్యలో ఎక్కడ చెప్పులు తీయకు విడవకు అన్నాడు. ఇందులో ఏదైనా మ్యాచ్ ఉందా అని వాడికి తెలియట్లేదు. అలాగే వేసుకుని వెళ్ళాడు. 2 అడుగులు వేసరికి చాలా ఇబ్బందికరంగా ఉంది. ఎంత ఇబ్బంది చెప్పలేదు. ఆయన ఏం చెప్పాడు, ఈ 7వ నెంబర్ వేసుకుని తిరగమన్నాడు ఊరంతా, ఎక్కడ ఆగద్దన్నాడు, చెప్పులు తీయద్దన్నాడు. ఇక్కడికి ఇంకో 4 అడుగులు బలవంతంగా వేసాడు. ఇంకో 4 అడుగులు వేసేసరికి ఆ కాళ్ళంతా చెప్పులు కరిచేయి అంటారు కదా, ఆయన సైజు కాదు కదా, 8 సైజు అయితే 7 వేసుకోమని గురువుగారు ఆదేశించాడు. ఏదో సమాధానం ఆనందం కోసం వెళ్తే ఇలా ఆదేశించాడు కదా. మొత్తాలు వెళ్తుంటే కాళ్ళంతా ఎర్రగా అయ్యాయి, సరిపోక బాధ, బొబ్బలెక్కాయి, ఎర్రగా అయ్యాయి. అసలు అమ్మ బాబు చచ్చిపోతున్నాడు దేవుడు అన్నట్టుగా వాడి పరిస్థితి అలా ఉంది అక్కడ. కానీ గురువుగారు చెప్పాడు, ఆయన మాట కాదనకూడదు, ఈయన గురించి చాలా గొప్పగా చెప్పుకుంటారు అందరూ కూడా అని చెప్పేసి, ఇప్పుడు పొద్దున 10 నుంచి సాయంత్రం 6 దాకా అలాగే ఒక విపత్తు అన్నాడు కదా, ఆయన పనులన్నీ చూసుకున్నాడు ఆ కుర్రోడు పాపం. చాలా ఇబ్బందిగా ఉందంట, మంట పుట్టేస్తుంది ఒక రకంగా, ఎప్పుడు వదిలేద్దే బాగుంటుంది అని అనిపిస్తుంది. సరే ఆయన చెప్పినట్టుగా వినాలని మొత్తం మీద సాయంత్రానికి అలాగే ఆ 7వ నెంబర్ చెప్పులు వేసుకుని అక్కడికి వెళ్ళాడు గురుగారి దగ్గర. వచ్చింది, ఎలా ఉంది నాయన అంటాడు. అంటే ఈ బాబాయ్ పొద్దునుంచి నరకం చూసానంటే, నా పడ్డ మాటల్లో చెప్పలేని నా ఇబ్బందిని, ఇదేంటంటే ఇప్పుడు విప్పే అంటాడు. అబ్బాయి బాబు కూర్చొని ఇప్పుడు ఎలా ఉంది, ఆనందంగా ఉంది, అదే ఆనందం అంటాడు. నీవే అనిపించావు కదా, ఇదే ఆనందం అంటే అన్నాడు. వాడు ఒక్కసారికి ఇన్నేళ్ళు లేని సమస్య తాలూకు అది ఒక్కసారి వాడికి అలాగా మొత్తం, అంటే జ్ఞానోదయం అంటే అలాగే కలుగుతుంది. బుద్ధుడికైనా వివేకానందకైనా ఇలా ఒక చిన్న సంఘటన ద్వారా కలుగుతుంది. ఇప్పుడు ఎలా ఉంది, చాలా హాయిగా చాలా ఆనందంగా ఉంది అయ్యో గురుగారు అంటాడు. అందుకే ఎందుకంటే మనం మన సైజు చెప్పులు వేసుకుని మన సైజు విలువలతో బతికితే ఆనందంగా ఉంటుంది. మన జీవితం అంతా పక్కవాడి ఆలోచనలతో, పక్కవాడు ఏదో సంపాదించాడు కాబట్టి మనం సంపాదించాలి, పక్కవాడి కోణంలో అంటే పక్కవాడి చెప్పులు అలాగే 7వ నెంబర్ సైజు లేదా 9వ నెంబర్ సైజు వేసుకుంటే ఇలాగే ఉంటుంది. జీవితకాలంలో ఆనందం పొందలేం. ఎవరి విలువలు వాళ్ళకుంటాయి, ఎవరి రాత ప్రకారం వాళ్ళకుంటాయి, దాని ప్రకారం ఆ సంతృప్తి చెందితే
మనం అలా చెయ్యం. మనకి ఎవరైనా గుర్తించాలి, మనం గొప్ప గౌరవించాలని పక్కవాడు ఏదో చాలా గొప్పవాడేవాడు, రాజకీయ నాయకుడు లేదా సినిమా స్టార్ అయ్యాడు, వాడు కోటీశ్వరుడు, ఇలాగా పక్కవాడి చెప్పులు సైజు నెంబర్లో నీ కాళ్ళు దూరం, నీ సైజు చెప్పులు వేసుకుంటే నీకు ఉంటుంది. ఆ వేసుకోకుండా అది చూసి ఆ పక్కవాడి కోణంలో చూసి బతకడం వల్లే మనకు తెలియదు. అది వదిలేసి నీకు నిర్దేశింపబడిందో, నీకు ఏదైతే సూట్ అవుతుందో అది వేసుకుంటే కలిగేదే నీకు ఆనందం. పక్కవాడి ఆలోచనతో తిరిగినంతసేపు ఇదే దుఃఖం. ఇందాక చూసావు కదా నాయన, నీకు ఆనందం అంటే అర్థమైందంటే అనుభవపూర్వకంగా అర్థమైంది గురుగారు. ఇప్పటిదాకా ఇంత ఆనందాన్ని ఎప్పుడూ అనుభవించలేదంటే చూడాను. ఇంత ఆనందాన్ని నా జీవితంలో సంపాదించుకుంటా డబ్బులు అవి వస్తున్నాయి, కానీ ఈ చెప్పులు వేసి తీయడంలో నాకు ఇంత ఆనందం కలిగిందంటే ఏంటంటే అప్పుడు చెప్తానమాట, విలువలను వదిలేయకండి, మీ విలువలు మీకు ఉంటాయి. పక్కవాడి విలువలు వాడు సెట్ చేసుకుంటాడు, వాడి ఉంటాయి. అలాగే పక్కవాడి లక్ష్యాలు వాడు సెట్ చేసుకుంటాడు. అంటే మనకి కానీ చెప్పుల్లో మనం కాళ్ళు పెట్టకూడదు. పక్కవాడి చెప్పుల్లో కాళ్ళు పెట్టుకుంటే ఇలాగే చెప్పులు కరిసినట్టు కానీ మనం బాధలు ఆలోచనలు కరుస్తూనే ఉంటాయి, ఏదో కృంగిపోతూ ఉంటాం, బాధపడుతూ ఉంటాం. దానివల్ల ఆ ఆనందంలో ఉన్న మాధుర్యం పొందలేము, ఆనందాన్ని అంతకన్నా చెందలేము. ఆనందం అంటే ఇదేనా అని చెప్తారు అనమాట. అలాగే ఇందులో కథలో చూసుకుంటే మన లక్ష్యం వేరు, మన చెప్పులు మనమే వేసుకోవాలి. ఎంత కొత్త చెప్పులైనా, ఎంత కాస్ట్లీ చెప్పులైనా పక్కవాడు చేసుకుంటే ఏ సైజు ఆయన చెప్పుడు 8 అంటే 8 వేసుకోవాలి. బాగానే ఉంది కదా, మన మిత్రుడిది నాకు ఒకసారి అడుగుచ్చాడు 6వ నెంబర్ అంటే పట్టుకో, మన జీవితం అందులోకి వెళ్ళదు. కాబట్టి ఆనందం కావాలంటే మన జీవితం మన పరిధిలో మనం అనుభవిస్తేనే అది ఆనందం. ఇప్పుడుతో పోల్చుకున్నామా ఉపయోగం లేదు. ఇప్పుడు మీకు ఈ కథలో ఆ యువకుడి ఆనందం అర్థమైంది కాబట్టి మనమందరం కూడా అటువంటి ఆనందం కోసం వెతుకుతుంటాం. కాబట్టి మన చెప్పులు మనం వేసుకుందాం. ఆ తక్కువ సైజు ఎక్కువ సైజు అయితే బోలా పడతాం, అది కూడా ఉంది ఇబ్బంది, వాడు చేయలేదు. కానీ కాబట్టి మనకి ఏం కావాలో భగవంతుడు నిర్దేశిస్తాడు. కాబట్టి మన సైజు మనకు ఉంటుంది ఒకటి, దాని సరిపడా మనం తీసుకుంటే ఎటువంటి ఇబ్బంది ఉండదు, ఎటువంటి దుఃఖం ఉండదు, సంపూర్ణ ఆనందం మనం సొంతం చేసుకోవచ్చు. అంటే ఆనందం అంటే మీ అందరికీ అర్థమైంది. కాబట్టి మరో కథతో ఇలాంటి చిన్న చిన్న విషయాల్లో, అంటే స్వీట్ కోటెడ్ పిల్స్తో ఎంత రోగాన్ని తగ్గిస్తారు హోమియోపతిలో, అలాగే చిన్న చిన్న కథల్లో మన జీవితంలో అద్భుతమైన మార్పు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇలాంటివి వినండి, అనుభవంలో తెచ్చుకుంటే చాలా సింపుల్గా భగవంతుడు ఎలా అంటే చిన్న చిన్న విషయాల్లో, కథలో చిన్న చిన్న విషయాలతో మనకి జీవిత సత్యాలు, ఉపనిషత్ సారాలు కూడా బోధన చేస్తూ ఉంటారు పెద్దలు, మహానుభావులు. మనకి ఉంది ఆ ప్రక్రియ, కథ అనే ప్రక్రియ. కాబట్టి ఇలాంటి మరో మంచి విషయంతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. నమస్తే.